మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈ శాల్వ తీసుకొని పోతానంటే మీరు చూడొచ్చు మీడియా మొత్తము ఇలా ఆపుతా ఉన్నారు. ఇవ్వండి చూడండి శాల్వ, నేను ఒకటి నీ శాల్వ చూపి, నేను ఇవ్వండి మా శాల్వ ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా, బిఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా. ఈ శాల్వ ఒకటి మా కండువ ఒకటి, ఈ శాల్వ ఒకటి కండువ ఒకటి కప్పుతామని పోతా అంటే పోలీసు వాళ్ళు ఓనిస్తలేరు. నేను ఏం చేయాలి? ఒక కోవటిగాడు, ఒక చీటర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే వాడు ఏం చేసినా నా శ్రేయోభిలాషులు మనస్తాపనకి గురైన తప్పని పరిస్థితుల్లో మాట్లాడా ఇటువంటి చీడ పురుగుకి ఘాటైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చీడ పురుగుల్ని కేసీఆర్ గారు ఏనేస్తారో లేదా అది చూస్తాం. తర్వాత నేనే కంకణం కట్టుకుని ఏరేస్తాను. నేనేమో గాంధీకి ఎస్కాట్ పైలట్ చేసి మా ఎమ్మెల్యే మీద చంపే ప్రయత్నం చేస్తారు. కరెక్టేనా? వాళ్ళు సపరేట్, మేము సపరేట్ ఉంటాం. మేము గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ అయ్యిండు, సన్మానం చేయడానికి పోతున్నాము. సన్మానం చేస్తే కూడా ఆపుతారా? ఇలా కత్తులున్నాయి, గొడ్డలున్నాయి, కొడవలున్నాయి. సన్మానం చేస్తాం గాంధీ గారిని. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు ఇవ్వండి కన్వ కూడా శాల్వా కూడా రెడీ చేసినాము. మీ స్థాయి ఏంట్రా? నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను పార్టీకి తీసుకెళ్లేదేమో మాట్లాడితే నా నాయకుడు నాతో మాట్లాడతారు. వారికి నేను సమాధానం చెప్తాను. టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నిసార్లు ఆఫీస్ కాడ ఎన్నిసార్లు వచ్చాడు, నేను ఎన్నిసార్లు వెళ్ళా, వాటిని తీసుకెళ్ళేది మాట్లాడే కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు దొంగలు మాట్లాడారు. తర్వాత తెలుసుకుని రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నాను. నలుగురు ఐదుగురు కోవట్లతో ఉన్నారు. రాత్రి కూడా అక్కడ వీడు 2018 నుంచి వీడి పేరు ఏంటంటే బాత్రూమ్ కోడ్. బాత్రూంలోకి వెళ్ళి అపోజిషన్ పార్టీలు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇటువంటి కోవట్. వాడి విశ్వరూపం వాస్తవాలు తెలుసుకొని తెప్పించుకుంటే ఈ రోజైనా కనీసం కళ్ళు తెలిసినట్టు ఉండదు. ఇప్పటికే ఇటువంటి యదాల పనులు అధికారం కోల్పోయి నష్టపడ్డాం. ముందు మేల్కుంటే చక్కటి భవిష్యత్తు. ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు. రెడీ చేసుకున్నాం మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవ్వండి చూడండి, నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తున్నారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్ర తొడలు కొడుతుంది, మరి ఇలా పోలీసులు పెట్టినాడు ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అసలు ఆయన బిఆర్ఎస్ పార్టీ అసలు ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను. దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా, మనం కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారు? నీ క్రమశిక్షణ. పోలీసుల్ని చొక్కాలు పట్టుకునే నిన్న మీడియాలన్నీ కూడా లైవ్లో చూసినాయి. దాన్ని బట్టి ప్రభుత్వం నానాడు ప్రాబ్లం ఇబ్బంది కనుక్కోవడం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, పోలీస్ సిబ్బంది మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారు. నువ్వు రమ్మన్నా, నేను వచ్చా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.